Hello everyone. First of all, a warm welcome to CBS Institute YouTube channel. I'm Naveen Raju, Quantitative Reasoning Trainer in CBS Institute. ఓకే, ఈరోజు మీకు వీడియోలో చాలా ఇంపార్టెంట్ అంటే మనము RRB ఎగ్జామ్స్ రాస్తున్నాము అండ్ SSC CGL టైప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా CPV ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్ని ఎగ్జామ్స్లో మనకు కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ కన్ఫర్మ్ క్వశ్చన్ ఏంటి అంటే మనకు అలిగేషన్ కాన్సెప్ట్ మీద చాలామంది స్టూడెంట్స్కి ఇది ఒక ఫార్ములాని అపోహపడుతూ ఉంటారు. ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తో మనం చాలా చేయొచ్చు. ఈ అలిగేషన్ అంటే ఏంటి, దాని బేసిక్స్ నేర్చుకున్న తర్వాతనే మనం క్వశ్చన్లోకి వెళ్దాం. దీనికన్నా ముందు అలిగేషన్ మిక్సెస్ అండ్ రిప్లేస్మెంట్ మీద నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని చేశాను. అది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది ఒకసారి వాచ్ చేయండి. ఈరోజు నేను చెప్పే క్వశ్చన్ అన్నీ కూడా ప్రీవియస్ RRBలో అదేవిధంగా SSC CGL టైప్ 2లో CPVలో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది లెసన్ కాదు, ట్రిక్కీ అండ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, మన ఛానల్లో 3 టైప్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయని. ఒకటి లెసన్ వైజ్ కాన్సెప్ట్ అండ్ లెసన్ వైజ్ ఉంటుంది, రెండోది ట్రిక్కీ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ వీడియో ట్రిక్కీ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటుంది. సో ఫస్ట్ దానికన్నా వెళ్ళే ముందు ఒకసారి కాన్సెప్ట్ని మనం విందాము, తర్వాత ఆ క్వశ్చన్లోకి వెళ్దాము. ఇదే కాన్సెప్ట్ని నెక్స్ట్ వీడియోలో మీకు ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బైలింగ్వల్లో ఉంటుంది. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ AP and TS పీపుల్స్ వద్దరు కూడా వాచ్ చేయొచ్చు. And for other state of who are preparing for competitive examination or medium of English medium, so I'm going to provide the same concept in a further upcoming video. So stay tuned to our channel to get latest updates on alligation concept also. ఓకే, సో ఈరోజు తెలుగు మీడియం అండ్ బైలింగ్వల్ కోసం చెప్తున్న కాన్సెప్ట్ అలిగేషన్. అసలు అలిగేషన్ అంటే ఏంటి, దీని గురించి నేర్చుకోకుండా మనం దీనిలో వెళ్ళి ఇష్టం చేయకూడదు. అలిగేషన్ అంటే ఏంటి అంటే జనరల్గా ఒకటి కంటే ఎక్కువ ద్రావణాలను లేదా ఒకటి కంటే ఎక్కువ పదార్థాలను మనము కలుపుతాము. సో కలపగా ఏర్పడే పదార్థాన్ని మనం మిశ్రమ పదార్థము అంటాం. ఏమంటాము? మిశ్రమ పదార్థం అంటాం. మరి ఈ మిశ్రమ పదార్థం ఏర్పడింది, దాన్ని ఎలా పదార్థం అలా మిశ్రమాన్ని ఏర్పరుస్తారంటే లేదు, ఆ మిశ్రమాన్ని ఏర్పరచడానికి ఒక నియమాన్ని పాటిస్తారు. ఏంటా నియమము అంటే అంటే అధిక నాణ్యత పదార్థాన్ని అల్ప నాణ్యత పదార్థానికి కలిపినప్పుడు ఎంత మోతాదులో కలపాలి, ఏ నిష్పత్తిలో కలపాలి, ఏ ప్రపోర్షన్లో, ఏ రేషన్ ప్రపోర్షన్లో కలపాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని అలిగేషన్ అంటాం. Alligation is a process to blend more than one quantity to gain an average quantity is named as alligation. Alligation is nothing but to blend more than one quantity to get one simple quantity, that is called an average quantity. It followed by some technical rule. The technical rule named as an alligation rule. So this is a technical rule and it is also concept. It is a procedure to get an average compound from various type of elements. అంటే రకరకాల పదార్థాల నుండి మనం ఒక నిగూఢమైన పదార్థాన్ని తయారు చేయడాన్ని మనం అలిగేషన్ అని పిలవడం జరుగుతుంది. ఈ అలిగేషన్లో ముఖ్యంగా మనకు 3 రకాల పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి హై క్వాలిటీ. High quality means which is having high quality, high level of percentages, like price. So the quality which is measured by with respect of quality, with respect of price also. అంటే అధిక నాణ్యతను దాని ధరను బట్టి, అదేవిధంగా దాని గాఢ శాతాన్ని బట్టి మనం అధిక నాణ్యతని చెప్పడం జరుగుతుంది. అధిక నాణ్యత ఉన్న వాటిని హై క్వాలిటీ మెటీరియల్ ఈజ్ నేమ్డ్ యాజ్ డీరర్. అధిక నాణ్యత మెటీరియల్ని ఏమంటాము మనం ఇక్కడ? ప్రియం అంటాం. ప్రియం అంటే అధికమైన నాణ్యత ఉంది, అది శాతం అవ్వచ్చు లేదా ధర అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు మనకు. ఓకే, దాన్ని ప్రియం అని అనడం జరుగుతుంది. ఓకే, the low quality means which is having less quality compared than high quality is called a low quality. It named as and cheaper value. So low quality means what? Having low quality means low percentages, low price is named as a cheaper. So basically cheaper is majorly, what is the intention of cheaper? To sold early. అంటే చౌకని తొందరగా అమ్మాలంటే దానికి అధిక నాణ్యత కలిపి ఒక డిస్కౌంట్ ప్రైజెస్ పెడతా ఉంటారు, మనం పెద్ద షాపింగ్లో చూస్తూ ఉంటాం. ఓకే, మరి ఈ తక్కువ నాణ్యత గల పదార్థాలని మనం చౌక అంటాం. ఎప్పుడైతే అధిక నాణ్యత అల్ప నాణ్యత కలుపుతామో అప్పుడు మధ్యస్థ పదార్థం ఏర్పడుతుంది. ఆ మధ్యస్థ పదాన్ని మనము సగటుగా నిర్వచిస్తూ ఉంటాం. ద మీన్ వాల్యూ of high and low is named as an alligation output. Alligation output is always a mean value. Okay, that's it. Okay, and ఇక్కడ చాలా మందికి తెలవాల్సిన విషయం, అందరూ ఇంకోటి ఫాలో అవుతుంటారు, ఇష్టం దీన్ని చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీకు ఇదైతే బేసిక్ అర్థమైపోయింది కదా. తర్వాత అలిగేషన్ ప్రపోర్షన్ రూల్ నేర్చుకుందాం. ఆ రూల్ ఏంటో మనము కంపల్సరీ నేర్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి అలిగేషన్ ఎలా చేయాలో చూద్దాం. అలిగేషన్ చేయాలంటే ముఖ్యంగా ప్రతి అలిగేషన్ 3 రూల్స్ని ఖచ్చితంగా మనకు ఫాలో కావాలి. ఏంటా 3 రూల్స్ చూద్దాం.
అలిగేషన్ చేయాలంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా 3 రూల్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏంటి 3 రూల్స్ అంటే డీరర్ మోర్ దెన్ మీన్ మోర్ దెన్ చీపర్. అంటే ఖచ్చితంగా డీరర్ అనేది మీన్ కన్నా ఎక్కువ ఉండాలి, మీన్ దేనికన్నా ఎక్కువ ఉండాలి, చీపర్ కన్నా ఎక్కువ ఉండాలి. దీన్ని మనం ఫస్ట్ రూల్ అంటాం. ఈ ఫస్ట్ రూల్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. సో ఖచ్చితంగా అలిగేషన్ చేయాలంటే ఖచ్చితంగా 3 కాంపోనెంట్స్ కన్ఫామ్ ఉండాలి. డీరర్ కాంపోనెంట్, మీన్ కాంపోనెంట్, చీపర్ కాంపోనెంట్. ఈ 3 కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ కాంపోనెంట్ మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలంటే టాప్ ర్యాంక్ డీరర్, తర్వాత మీన్ తర్వాత లాస్ట్ వన్ చీపర్ అవ్వాలి. ఓకే, ఇది ఫస్ట్ వన్. అంటే ప్రియం సగటు కన్నా ఎక్కువ ఉండాలి, సగటు చౌక కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, ఫస్ట్ ర్యాంక్ ప్రియం, సెకండ్ ర్యాంక్ సగటు, థర్డ్ ర్యాంక్ చౌక అవుతుంది. ఇది ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ రూల్, యూనిట్స్ మస్ట్ బి సేమ్. యూనిట్ మస్ట్ బి సేమ్. అండ్ మెజర్మెంట్స్, what is the measurements of dearer is compulsory same as of like a average, like an cheaper also. That's the first rule. Second rule it is nothing but what the units of dearer, cheaper, mean must be same and equal, compulsory. Okay, so this is one first important rule. So like if dearer is measured in kgs, definitely mean also kgs, cheaper also kgs. If dearer is measured on liters, mean also liters and cheaper also liters. And dearer is measured on percentage, cheaper percentage and mean percentage. Dearer is measured on fraction, cheaper also fraction, mean also fraction. Okay, this is a first and fundamental rule of an alligation. అంటే ప్రమాణాలు ఒకే విధంగా ఉండాలి. అంటే మనం ప్రియాన్ని కేజీలో చూస్తే చౌక సగటు కూడా కేజీలో ఉండాలి. ప్రియము కనుక మనకు ఎలా ఉంటే చౌక సగటు కూడా అదే ప్రమాణాల్లో ఉండాలి. సో లీటర్లో అయితే లీటర్లో ఉండాలి, కేజీలో అయితే కేజీలో ఉండాలి, శాతాలు అయితే శాతాలు ఉండాలి, లీటర్లు అయితే లీటర్లో ఉండాలి. సో ఈ విధంగా వాటి ప్రమాణాలు ఒకే విధంగా ఉండే విధంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది కంపల్సరీ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇది చాలా టెక్స్ట్ బుక్స్లో ఉండదు, తెలియకపోవడం వల్ల చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ద స్టేటస్ ఆఫ్ డీలర్, మీన్, చీపర్ మస్ట్ బి యూనిక్ అండ్ మస్ట్ బి సేమ్. సో లైక్ ఇట్ ఈస్ సపోజ్ ఇఫ్ డీలర్ ఈజ్ కాస్ట్ ప్రైస్, డీలర్ ఈజ్ కాస్ట్ ప్రైస్, మీన్ ఆల్సో డెఫినెట్లీ కాస్ట్ ప్రైస్, చీపర్ ఆల్సో డెఫినెట్లీ కాస్ట్ ప్రైస్. అండ్ మీన్ ఈజ్ అ ఆల్కహాల్ అండ్ చీపర్ ఈజ్ ఆల్కహాల్ అండ్ డీలర్ ఆల్సో అన్ ఆల్కహాల్. లైక్ ఇట్ ఈస్ ఆల్కహాల్ అండ్ వాటర్ mixture. So if you take dealer is alcohol, mean also alcohol, cheaper also alcohol. Okay, this is very very important. If you take dealer is a water, mean also water and cheaper also water. So status must be same. This is some simple and compulsory rememberable point of an alligation. Okay, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఓకే, అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రమాణాలు ఒకే విధంగా చెప్పాను కదా. స్థానికత అంటే ఏంటి అంటే మనం అధిక నాణ్యత కొన్న ధర ఇస్తే అల్ప నాణ్యత కొన్న ధరనే తీసుకోవాలి, సగటు కూడా కొన్న ధరనే తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇవి కొన్న ధర ఇస్తాడు, అవి అమ్మిన ధర ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఖచ్చితంగా వాటి యొక్క స్థానికత ఒకే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అధికము ఏంటిది ఆల్కహాల్ తీసుకున్నావు, చీపర్ కూడా ఆల్కహాల్ తీసుకోవాలి అండ్ యావరేజ్ కూడా ఆల్కహాల్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం కంపల్సరీ ప్రియము ఆల్కహాల్ అయితే చౌక ఆల్కహాల్, సగటు ఆల్కహాల్ అన్నీ ఒకే ప్రమాణాలు పాటించే విధంగా, ఒకే స్థానికత ఉండే విధంగా ముఖ్యంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, ఈ 3 పాయింట్స్ మనం ఖచ్చితంగా మెజర్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ఓకే, అండ్ ఇవి ఏ అలిగేషన్ క్వశ్చన్స్ అయినా కూడా మనము 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి అలిగేషన్తో సాల్వ్ చేయొచ్చు, ఇంకోటి ప్రపోర్షనాలిటీ రూల్తో సాల్వ్ చేయొచ్చు, మూడోది యావరేజ్ కాన్సెప్ట్తో కూడా మనము సాల్వ్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ప్రతి అలిగేషన్ క్వశ్చన్ని యావరేజ్ మోడల్తో చేయొచ్చు, అదేవిధంగా ప్రపోర్షన్ మోడల్తో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇప్పుడు సింపుల్గా చూద్దాం. అధిక నాణ్యతకి అల్ప నాణ్యత కలిపితే అధిక నాణ్యత ఖచ్చితంగా పడిపోతుంది, దాని ధర ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గాలంటే తక్కువ విలువ మైనస్ తక్కువ విలువ. తగ్గాలంటే ఏంటిదండి, దానికన్నా తక్కువ విలువ మైనస్ తక్కువ విలువ తీసేయాలి. అంటే ప్రియం అంటే ఏంటి, సగటు మైనస్ చౌక. ఎందుకంటే ప్రియానికి చౌకం కలుపుతున్నాం, ప్రియం పడిపోతుంది, పడిపోవాలంటే తక్కువ మైనస్ తక్కువ. మరి ప్రియం కన్నా తక్కువ ఎవరు, సగటు మైనస్ చౌక. ఇక్కడ ప్రియం ఉంది, ఏం కనిపించట్లేదు, సగటు చౌక, వాటి మధ్య భేదం. నెక్స్ట్ చీపర్ అంటే చౌక. ఓకే, చౌక అంటే ఏంటి, మనకు చౌక కనిపిస్తుంది అంటే ప్రియానికి చౌకం కలిపితే చౌక దాని విలువ పెరుగుతుంది. సో తక్కువ విలువ వచ్చి ఎక్కువ విలువతో జాయిన్ అవ్వడం వల్ల తక్కువ విలువ అనేది పెరుగుతుంది. పెరగాలంటే ఎక్కువ విలువ మైనస్ ఎక్కువ విలువ. మరి చౌక కన్నా ఎక్కువ విలువ ఎవరున్నారు, ప్రియం తర్వాత సగటు, అంటే ప్రియం మైనస్ సగటు అంటాం. డీలర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, వెన్ అడిషన్ ఆఫ్ చీపర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డీలర్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజ్. ద అఫెక్షన్ ఆఫ్ డిక్రీజ్ ఇస్ నథింగ్ బట్ వాట్, లోయెస్ట్ వాల్యూ మైనస్ అండ్ లోయెస్ట్ వాల్యూ. సో వెన్ ట్రై టు గెట్ అన్ dearer value, nothing but what, difference of mean and cheaper is named as dearer. When trying to addition of dearer with respect to cheaper, the respect to cheaper value to be rise. Rising is nothing but what, required difference of higher and higher. What is higher value than cheaper? One is dearer, other is
mean. So d-error minus mean is named as cheaper. This is a very best fundamental rule of allocation. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఇది ఎక్కడ అప్లై చేయాలో చాలా మందికి ఇంపార్టెంట్. ఎక్కడైతే ఒక ప్రశ్నలో ఒక పదార్థం కన్నా ఎక్కువ పదార్థాలు మిశ్రమం చేస్తున్నాడో, కలుపుతున్నాడో, కలపగా ఒక ఫలితాన్ని కనుక చూపిస్తుందో, ఎక్కడైనా రెండు పదార్థాలను కలపగా ఫలితం మనకు కనిపిస్తుందో ఆ సందర్భాల్లో మీరు అలిగేషన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఒక పదార్థం కలపగా నాకు ఈ పదార్థం ఏర్పడింది అంటే కలపగా ఏర్పడిన పదార్థం అంటే రకాల పదార్థాలు ఫలితం రెండు కనిపిస్తే ఖచ్చితంగా నువ్వు అలిగేషన్తో సాల్వ్ చేయొచ్చు. అదే క్వశ్చన్ని నువ్వు సగటుతో సాల్వ్ చేయొచ్చు, అదే క్వశ్చన్ నువ్వు అనుపాతంతో కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ద అడిషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ క్వాంటిటీ టు గెట్ వన్ రిజల్ట్ వాల్యూ, మోర్ దెన్ వన్ క్వాంటిటీ యాడ్ గెట్ వన్ రిజల్ట్ వాల్యూ, యూ డెఫినెట్లీ యూజ్ అలిగేషన్ కాన్సెప్ట్, ఆర్ యూ కెన్ యూజ్ అ ప్రపోర్షన్ కాన్సెప్ట్, ఆర్ యూ కెన్ యూజ్ అన్ యావరేజ్ కాన్సెప్ట్. That average is called a compound average. What average? Compound average. Okay, so this is an and ఇంకోటి, ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ విలువలు ఒక నిర్దిష్ట పరిమాణం దగ్గర ఒకే విధంగా ప్రవర్తిస్తే అంటే అక్కడ మనం అలిగేషన్ వాడాలి. ఉదాహరణ, జంతువులు తీసుకుంటున్నాం, కుందేలు ఉన్నాయి, అదేవిధంగా మనకు పావురాలు ఉన్నాయి. సో కుందేలుకి 4 కాళ్ళు ఉంటాయి, పావురాలకి 2 కాళ్ళు ఉంటాయి. కానీ వాటి మధ్యలో ఒక ప్రామాణికం ఒక దగ్గర అవి సమానంగా ఉంటాయి. ఏంటంటే కుందేలుకు ఒకటి తలకాయ ఉంటుంది, పావురం కూడా ఒకే రకమైన తలకాయ ఉంటుంది. అంటే అక్కడ వాటి కాళ్ళలో వ్యత్యాసం ఉన్న వాటి తల భాగాలు ఒకే విధంగా ఉంటాయి. దీని తల ఒకటే ఉంటుంది, దీని కూడా తల ఒకటే ఉంటుంది. అంటే వాటి ఏదో ఒక దగ్గర స్థానిక దగ్గర సమానంగా ఉన్నప్పుడు అలిగేషన్ని వాడచ్చు. సో యూ కెన్ యూజ్ అలిగేషన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సబార్డినేట్ వాల్యూస్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ కామన్ పాయింట్ ఎట్ ఎనీ కాస్ట్. యూ కెన్ use alligation. Okay, so this is a second rule, you can apply alligation. ఇంకోటి ఎక్కడ అంటే ఒక విలువని, ఒక పెద్ద మిశ్రమ విలువని రెండు రకాలుగా లేదా అంతకన్నా ఎక్కువగా విడగొడుతున్నాం. ఒక పదార్థాన్ని ఒకటి కంటే ఎక్కువ బాగా విడగొట్టేటప్పుడు కూడా మనము అలిగేషన్ని యూజ్ చేయొచ్చు. ఒక పదార్థాన్ని ఒకటి కంటే ఎక్కువ పదార్థాలుగా విడగొడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర 10,000 రూపాయలు డబ్బు ఉంది, నువ్వు అప్పు ఇవ్వాలనుకుంటున్నావు, ఒకటికి ఇవ్వవు, ఒకటికి 2,000 ఇస్తావు, ఒకటికి 3,000 ఇస్తావు, ఒకటికి 4,000 ఇస్తావు, అక్కడ కూడా నువ్వు అలిగేషన్ని నిర్మయంగా వాడుకోవచ్చు. సో ఇది మనం ఫస్ట్ అంటే థర్డ్ రూల్. ఇది ఎక్కడైతే ఒక పెద్ద విలువని రకరకాల విలువలుగా విడగొడతావో అక్కడ నువ్వు అలిగేషన్ని వాడుకోవచ్చు. వెన్ అ కాంపౌండ్ వాల్యూ డివైడ్ ఇంటూ సబ్ వాల్యూస్ యూ కెన్ యూజ్ అలిగేషన్. వెన్ a big domain value can subordinate into separate simple groups, you can use an alligation. This is third cases. Okay, ఈ థర్డ్ కేసెస్లో యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఏ నిష్పత్తిలో కలపబడుతున్నాయి, ఏ అనుపాతంలో కలపబడుతున్నాయి అని ఎక్కడన్నా నీకు ప్రశ్న కనిపిస్తే అక్కడ కూడా నువ్వు అలిగేషన్ వాడవచ్చు. ఏ నిష్పత్తిలో కలుపుతున్నాడు, ఏ అనుపాతంలో కలుపుతున్నాడు, పదార్థాలను కలిపే విధానం ఏంటి, పదార్థాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనే ప్రశ్న నీకు కనిపిస్తే అక్కడ నువ్వు దాని అలిగేషన్ని నిర్భయంగా వాడుకోవచ్చు. ఓకే, నిర్భయంగా వాడచ్చు. సో ఇఫ్ ఎనీ క్వశ్చన్ స్టేటెడ్ విత్ వాట్ రేషియో ఆర్ వాట్ ప్రపోర్షన్, ఎనీ క్వశ్చన్ స్టేట్ విత్ వాట్ రేషియో ఆర్ వాట్ proportion, how to divide, how to differentiate. If you see this kind of words, you can use alligation rule. Okay, any question state with what ratio and what proportion, how it is differentiate, you can use an alligation concept. Okay, any terminology like a ratio, what proportion, what differentiate, how to addition, how to subtraction, you can use alligation rule. Okay, this is places you can apply alligation. So ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మనం తీసుకొని కూడా మనం వీటిని చేయొచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడ కంపల్సరీ. ఇంగ్లీష్ మీడియం నేను సపరేట్ సేమ్ వీడియో ప్రొవైడ్ చేస్తాను, తెలుగు మీడియంలో బైలింగ్వల్లో ఉంది. ఎందుకంటే నా మెయిన్ ఏపీ తెలంగాణ వాళ్ళు కంపల్సరీ హై అమౌంట్ ఆఫ్ పీపుల్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి అక్కడి నుంచి అప్లై చేయాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్యూచర్లో, కాబట్టి మనం లాస్ అవ్వకూడదు. తెలుగు మీడియం వాళ్ళు బైలింగ్వల్ వింటూ తర్వాత ప్యూర్ ఇంగ్లీష్లో క్లాసెస్ విన్నప్పుడు యూ గెట్ అ మ్యాక్సిమం ఐడియా అని ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, మీరు దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము పేషెన్సీగా ప్రతి వీడియోని 2 లాంగ్వేజ్లో అప్లోడ్ చేయడానికి వీ ట్రై అవర్ బెస్ట్. ఓకే, సో అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ టు గెట్ అ మోర్ అప్డేట్స్ ఆన్ అవర్ క్లాసెస్. ఓకే, ఇది మనకు అలిగేషన్ చేసే విధానం. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మనము ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ క్వశ్చన్, ఈ వీడియో 100% ట్రిక్కీ అండ్ ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే డీల్ చేస్తుంది. మనము చాప్టర్ వైజ్, లెసన్ వైజ్ అనేది సపరేట్గా
లేటర్ నేను మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, డోంట్ వరీ. ఈ వీడియోని చూసాక మళ్ళీ కూడా దాన్ని చూడండి. ఈ వీడియో చూసే ముందు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని చేశాను రిప్లేస్మెంట్వి, అవి ప్రీవియస్ ఇయర్ వచ్చినాయి, అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. వీలైతే సపరేట్ నోట్స్ మెయింటైన్ చేసి ఇవన్నీ రాసుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం 1 by 1. ఇప్పుడు ఇది 2014 మనకు SSC CGL వచ్చిన క్వశ్చన్. Okay, there are 2 containers of equal quantity by ratio of milk and water are 3:2 and 7:3. Okay, there are 2 containers having equal quantity. Those and containers having milk and water, the ratio of milk and water are 3:2 and 7:3. So the question is, at what proportion to mix to find a 2:1 ratio of mixture. Okay, so in this question you got a word what proportion already addressed to you. If any word you got on word proportion, literally you can use alligation technique also. Okay, ఇది బేసిక్ పాయింట్. ఇప్పుడు దీని క్వశ్చన్ తెలియ చూద్దాం. సో 2 ద్రావణాలు ఒకే పరిమాణం కలిగి ఉంటూ వాటిలో పాలు మరియు నీరుల నిష్పత్తి వరుసగా మనకు 3:2, 7:3 అయినా వాటిని ఏ పరిమాణంలో ఏ నిష్పత్తిలో కలిపితే అవి 2:1 నిష్పత్తిలో మనకు సగటు ద్రావణాన్ని ఏర్పరుస్తాయి. ఇది మనకు క్వశ్చన్. ఓకే, 2 ద్రావణాలు ఒకే పరిమాణంలో ఉంటూ వాటిలో పాలు మరియు నీరుల నిష్పత్తి వరుసగా మనకు 3:2, 7:3 అయినా వాటిని ఏ నిష్పత్తిలో వాటిని కలపగా ఏర్పడే ద్రావణంలో పాలు నీరుల నిష్పత్తి మనకు 2:1గా ఉంటుంది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ నిష్పత్తి అని వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఏం చేయొచ్చు, అలిగేషన్ చేయొచ్చు. ఓకే, అలిగేషన్. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే అన్నింటిలో పాలు తీసుకుంటున్నాను, మిల్క్ తీసుకుంటున్నాను. ఓకే, ఏం తీసుకున్నాను, మిల్క్. మరి ఫస్ట్ దానిలో మిల్క్ చూద్దాం. ఫస్ట్ దాని మొత్తం పరిమాణం ఎంత, 3:2 అంటే ఎంత, మొత్తం ఎంత 5. చూడండి, మొత్తం ఇక్కడ ఇలా 3 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. 3 భాగాలు పాలు, 2 భాగాలు నీరు. సో నేను పాలు తీసుకోవాలి కాబట్టి మొత్తం 5 భాగాల్లో 3 భాగాలు ఏమవుతాయి, నాకు పాలు అవుతాయి. ఓకే, రెండో పాత్రలో పాలు 7 భాగాలు ఉన్నాయి, నీరు 3 భాగాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని భాగాలు, 10 భాగాలు. అందులో పాలు ఎన్ని భాగాలు, 7 భాగాలు. ఓకే, ఇవి కలపగా ఏర్పడే ఫలితం. సో పాలు ఎన్ని భాగాలు, 2 భాగాలు, నీరు 1 భాగం. మొత్తం ఎన్ని భాగాలు, 3 భాగాలు. ఇక్కడ పాలు 2 భాగాలు, నీరు 1 భాగం. ఓకే, సో కాబట్టి ఏర్పడే ఫలితం చూసినట్లయితే ఏర్పడే ఫలితం 3 భాగాలు, 2 భాగాలు ఇది. ఓకే, సో దీన్ని సగటు అంటాం. మరి ఏది ప్రియమో మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలో చూద్దాం. సో ఎలా తెలుసుకుందామంటే షార్ట్కట్లో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. 3 10s ఎంత, 30. సో 5 7s ఎంత, 35. ఓకే, సో 30 పెద్దదా 35 పెద్దదా అంటే 35 పెద్దది కాబట్టి దీని ఏమంటాం, ప్రియం అనడం జరుగుతుంది. ఓకే, ప్రియం అనడం జరుగుతుంది. ఇది గమనించాల్సిన విషయం. ఇప్పుడు నీకు చౌక అంటే ఏంటి, ప్రియం మైనస్ సగటు. ఆల్రెడీ ఇందాకనే మనం నేర్చుకున్నాం. ఓకే, ప్రియం ఎంత, 7/10. సగటు ఎంత, 2/3. మరి ప్రియం అంటే ఏంటి, సగటు మైనస్ చౌక. ఓకే, సగటు ఎంత ఉంది, 2/3. మరి చౌక ఎంత ఉంది, 3/5. సో కాసా ఎంత, 30 రావాలంటే 10 ఎన్ని టైమ్స్, 3 times. 7 3s 21. 30 రావాలంటే 3 10s, సో 2 10s 20. సో ఎల్సిఎం ఎంత ఇక్కడ, 15 రావాలంటే 3 5s, సో కాబట్టి 5 2s 10. ఇక్కడ 15 రావాలంటే 5 3s, సో 3 3s ఎంత, 9. సో నిష్పత్తి ఎంత అవుతుంది మనకు, 1:2 అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని మనం చేయొచ్చు. ఓకే, ఇది పాలు తీసుకుందాం. ఓకే, సో ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన బేసిక్గా ఇదే క్వశ్చన్ని మీరు ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, దీన్ని ఇప్పుడు ఇంకో మెథడ్లో మనము ఈ క్వశ్చన్స్ ఇలా వచ్చినప్పుడు ఇలా కాసాగా మీకు ఇబ్బంది ఉంటే ఇప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, మీకు ఈజీగా వస్తుంది. ఏంటో మెథడ్ చూద్దాం. సో నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని ఈ కాన్సెప్ట్ ట్రై చేయండి. ఇక్కడ మొత్తం పరిమాణం చూద్దాం. మొత్తం పరిమాణం ఎన్ని భాగాలు, 5 భాగాలు. ఇక్కడ మొత్తం పరిమాణం ఎన్ని భాగాలు, 10 భాగాలు. ఇక్కడ మొత్తం పరిమాణం ఎన్ని భాగాలు, 3 భాగాలు. ఓకే, ఇప్పుడు ఈ అన్ని భాగాలకి కాసా ఎంత, 30 అవుతుంది. కాసా ఎంత అవుతుంది, 30 అవుతుంది. అన్ని భాగాలకి కాసా ఎంత, 30. 5 10 మూల కాసా ఎంత, 30. మరి 30 రావాలంటే దీన్ని ఎన్నిసార్లు గుణించాలి, 6 times. దీని ఎన్నిసార్లు, 3 times. దీని ఎన్నిసార్లు, 10 times. ఓకే, 10 times. సో ఇప్పుడు అన్నిటిలో మనం పాలు తీసుకున్నాం కదండి, మిల్క్ తీసుకున్నాం కదా. సో ఇది మిల్క్, వాటర్, మిల్క్ అండ్ వాటర్. ఓకే, ఇప్పుడు అన్నింటిలో వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, నేను స్టేటస్ ఏం తీసుకుంటున్నాను, వాటర్. ఇందాక మిల్క్ తీసాను, ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. వాటర్ ఇక్కడ ఎంత ఉంది, 2 into 6 ఎంత, 12. ఓకే, 12. అర్థమైందండి. సో ఇక్కడ వాటర్ 2 into 6 ఎంత, 12. ఇక్కడ 3 3s 9.
3 3s are 9, ఇక్కడ 10s are 10, 1 10s are 10. ఓకే, ఇప్పుడు చూడండి ఇందాక పాలు తీసుకుంటే ఇది ప్రియం వచ్చింది, ఇక్కడ ఇప్పుడు ఇది ప్రియం వచ్చింది, ఇది తీసుకుంటే అంటే రివర్స్ వస్తూ ఉంటాయి మనకు. ఓకే, సో దిస్ ఈస్ అ డీరర్ అండ్ దిస్ ఈస్ అ చీపర్, దిస్ ఈస్ అ mean. Okay, in the previous question I took only milk, in this method I took water. Okay, so here water is how many parts? 2, so 2 into 6 how much? 12. Here water is 3, 3 3s are how much? 9. Here water is 1, 1 into 10 10, because the LCM of total quantity is how much? 13. Okay, therefore so this is dearer, this is mean and this is cheaper. Dearer ante enti? Mean minus cheaper, ante 10 minus 9 enta 1. Okay, 1, so 10 minus 9 enta 1. నెక్స్ట్ ఇప్పుడు మీన్ అంటే ఏంటిది? డీరర్ మైనస్ చీపర్. ఓకే, 12 minus 10 హౌ మచ్? 2, సో 1:2 డైరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా దీన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు 12 అనేది ఏమవుతుంది? ప్రియం, ఇది చౌక, ఇది సగటు. ప్రియం కావాలంటే ఏం చేయాలి? సగటు మైనస్ చౌక, 10 minus 9 1. నీకు ప్రియం నెక్స్ట్ చౌక కావాలంటే ఏం చేయాలి? ప్రియం మైనస్ సగటు, 12 minus 10 2, సో 1:2, సో డైరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే వాటికి టోటల్ క్వాంటిటీ కనుక్కోండి. టోటల్ క్వాంటిటీ ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటాం, ఇక్కడ 5 parts, ఇక్కడ 10 parts, ఇక్కడ 3 parts, సో 5 10s, సో ఎల్సిఎం 5 10 3 ఎల్సిఎం ఎంత? 30 అవుతుంది. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద యాసిడ్ అండ్ వాటర్ ఇన్ 2 vessels are 4:3, 2:3. At what proportion to add to form a mixture contain acid and water in equal part? So the acid and water in 2 vessels are 4:3, 2:3. At what proportion to add to form a mixture contain acid and water in equal part? So in presence of equal part, they mention of water, of acid. That means what? Equal quantity are getting, both are same. Okay, so this is a mean question. Okay, ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నా అంటే ఒక రెండు పాత్రలలో యాసిడ్ మరియు వాటర్ల యొక్క నిష్పత్తి 4:3 మరియు 2:3 అయినా వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే ఏర్పడే యాసిడ్ అండ్ వాటరు సమాన పరిమాణం ఉంటాయి అంటున్నాడు. ఏర్పడే పరిమాణం సమాన పరిమాణంలో ఉంటాయి అంటున్నాడు. అంటే దీనిలో యాసిడ్ ఎంత ఉంటే దానిలో కూడా వాటర్ అంతే ఉండాలంటున్నాడు. సో మీ ఇష్టం, మీరు ఏది తీసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నేను యాసిడ్ తీసుకున్నాను, మీరు వాటర్ తీసుకొని చేయండి. సో యాసిడ్ తీసుకొని చేస్తున్నాను. ఓకే, నిష్పత్తి ఎంత? 4:3. ఓకే, 4:3. ఇంకో నిష్పత్తి ఎంత? 2:3. వీటిని కలిపితే రిజల్ట్ ఎంత వచ్చింది? ఈక్వల్ క్వాంటిటీ అంటే ఎంత? 1:1. ఈక్వల్ క్వాంటిటీ అంటే ఎంత? 1:1. దీనిలో ఎంత ఉంటే దాని కూడా అంతే ఉండాలి. ఓకే, ఇప్పుడు టోటల్ చూడండి. టోటల్ ఎన్ని పార్ట్స్? ఇక్కడ 7 parts. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్? 5 parts. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్? 2 parts. ఓకే, సో సింపుల్. ఇక్కడ ఎల్సిఎం చూద్దాం. అన్నీ కూడా కో ప్రైమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ప్రైమ్ నెంబర్ కాబట్టి ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్. అన్నీ కూడా ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ప్రధాన సంఖ్యల కాసాగు వాటి లబ్ధానికి సమానం. The LCM of prime always equivalent to their product. Okay, so LCM is 70. LCM is 70. 70 రావాలంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ చేయాలి? 10 times. 10 times. ఇక్కడ 70 రావాలంటే ఎన్ని టైమ్స్ చేయాలి? 14 times. ఇక్కడ 70 రావాలంటే ఎన్ని టైమ్స్ చేయాలి? 35 times చేయాలి. ఓకే, 35 times. నేను అన్నింటిలో యాసిడ్ ఈజ్ అ ఫస్ట్ పార్ట్. యాసిడ్ ఈజ్ అ ఫస్ట్ పార్ట్. 4 10s are ఎంత? 40. 4 10s are 40. సో 2 14s are ఎంత? 28 ఈక్వల్ టు 1 35s are 35. Okay, so this is a calculation. Acid is 4 parts, 4 into 10 40. Acid is 2 parts, 2 14s are 28. Acid is 1 into 35. So 40 అంటే 40 మర్చిపోండి. 40 మర్చిపోతే 35 28 డిఫరెన్స్ ఎంత? 7. నెక్స్ట్ 28 అంటే 28 మర్చిపోండి. 40 35 డిఫరెన్స్ ఎంత? 5. సో ఆన్సర్ is 7:5. సో ఆప్షన్ డి ఈజ్ అన్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, సో నేను అన్నింటిలో ఏం తీసుకున్నాను అంటే యాసిడ్ తీసుకుంటున్నాను. యాసిడ్ ఎంత? ఫస్ట్ పార్ట్ 4. ఇక్కడ 4 10s are ఎంత? 40. ఇక్కడ ఫస్ట్ భాగాన్ని యాసిడ్ అంటాము. ఇక్కడ యాసిడ్ 4 భాగాలు ఉంది. పరిమాణం మొత్తం ఇంటూ పరిమాణం అంటే లబ్ధం చేయాలి. పరిమాణం అంటేనే లబ్ధం. 4 10s are ఎంత? 40. సో 2 ఇక్కడ ఉంది. 14 మల్టిప్లై ఎంత అవుతుంది? 28 అవుతుంది. 1 into 35 35 అవడం జరుగుతుంది. సో ఇక్కడ 40 అన్నప్పుడు 40 మర్చిపోండి. 35 28 డిఫరెన్స్ ఎంత? 7. సో 28 అన్నప్పుడు 28 మర్చిపోండి. 40 - 35 డిఫరెన్స్ ఎంత? 5 అవుతుంది. సో 7:5 ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే సార్ నేను ఇక్కడ 2:3 తీసుకుంటాను, సార్ ఇక్కడ నేను 2:3 తీసుకొని చేస్తాను, ఇక్కడ 4:3 తీసుకొని చేస్తానంటే క్వశ్చన్లో ఇది చాలామంది తెలియని విషయం. ఆప్షన్లో 5:7 కూడా ఉంటుంది. క్వశ్చన్లో వాడి ఇచ్చిన ఫార్మాట్ ప్రకారమే ఆన్సర్ చేయాలి. వాడు దేనికైతే ఫస్ట్ ర్యాంక్ చెప్తాడో దాన్ని బట్టే చేయాలి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడు?
4:3కి ఇచ్చాడు క్వశ్చన్లో. ఓకే, దాన్ని బట్టి ఇక్కడ మనము చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేని చెప్తాడో అదే తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ 2:3కి ఇచ్చాడా 4:3కి ఇచ్చాడు అంటే 4:3. సో ఆల్వేస్ ట్రై టు టేక్ యాజ్ పర్ ప్రిఫరెన్స్ ఆఫ్ క్వశ్చన్ ఓన్లీ. సో డోంట్ ట్రై టు కన్వర్ట్ దేర్ ర్యాంకింగ్ సిస్టమ్ బికాస్ యూ గెట్ అ రాంగ్ ఆన్సర్ దట్ ఆల్సో విచ్ అవైలబుల్ in an option. So be careful while you taking an value of a question. So always follow the ranking which already preferred in question. Okay, so you don't forget to do this type of questions. Okay, it's very very important. Okay, some cases he specifically mentioned their part with different style also, so follow that style. Okay, అంటే ప్రశ్నలో వాడు ఏదైతే ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇస్తాడో, ఏదైతే ఫస్ట్ చెప్తాడో అటువంటి పదార్థాన్ని మీరు మొదట తీసుకోవాలి. లేదు నాకు నచ్చినట్టు నేను తీసుకొని చేస్తా అంటే అలా చేసిన ఆప్షన్ అందులో ఉంటుంది. ఎందుకంటే 7:5 బదులు 5:7 ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడు ఏదైతే ఫస్ట్ చెప్తాడో దాన్ని తీసుకోవడం మన ధర్మం. ఇది బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ RRB 2014 scale 1 question. Alcohol and water in a 2 vessels are 5:3 and 5:4. So at what proportion mixed to get a new quantity hold 7:5 ratio of alcohol and water? Okay, so an alcohol and water in a 2 vessels having 5:3 and 5:4, at what proportion mixed to get a new quantity hold 7:5 ratio of alcohol and water? ఓకే, 2 వెజిల్స్లో 2 పాత్రలో ఆల్కహాల్ మరియు వాటర్ల యొక్క నిష్పత్తి 5:3, 5:4 అయినా. ఓకే, 2 పాత్రలలో ఆల్కహాల్ మరియు నీరు, ఓకే, ఆల్కహాల్ మరియు నీరు యొక్క నిష్పత్తి 5:3, 5:4 అయినా వీటిని ఏ నిష్పత్తిలో మన కలపగా ఏర్పడే మిశ్రమంలో వాటి నిష్పత్తి 7:5గా ఏర్పడుతుందని అంటున్నాడు. ఇది RRB 2014 scale 1 క్వశ్చన్. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ యూజువల్ ఐ టేక్ ఆల్కహాల్, వాటర్ తీసుకొని చేయండి మీరు. ఓకే, ఆల్కహాల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ దానిలో ఎంత ఉంది 5:3, సెకండ్ దానిలో ఎంత ఉంది 5:4, థర్డ్ దానిలో ఎంత ఉంది సో 7:5, రిజల్ట్ ఎంత ఉంది 7:5. ఓకే, సో ఇది మనం చేయాల్సిన పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఫైవ్ 5:3, 5:4, 7:5. ఓకే, సో ఇక్కడ టోటల్ ఎంత 5:3 అంటే టోటల్ ఎంత 8, టోటల్ ఎంత 9, టోటల్ ఎంత 12. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేసే ముందు సింపుల్ లాజిక్ చూద్దాం. ఎల్సిఎం ఏంటంటే ఇవి కోప్రైమ్స్ ఎల్సిఎం ఎంత ఆల్వేస్ దేర్ ప్రొడక్ట్. ఓకే, 8, 9 కోప్రైమ్స్. ద ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్స్ ఆల్వేస్ ఈక్వలెంట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్. ఓకే, వాట్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 8, 9? 72. ఈజ్ ఇట్ 72 డివైడ్ బై 12? ఎస్, అబ్సల్యూట్లీ. సో 8, 9ని సాపేక్ష సంఖ్యలు అంటాం. సాపేక్ష సంఖ్యలు అంటే వాటి ఉమ్మడి కారణం కనుక ఒకటే ఉంటాయి. సాపేక్ష సంఖ్యలు ఇట్లాంటి క్వశ్చన్స్ చెప్పేటప్పుడు కొన్ని టర్మినాలజీ వచ్చినప్పుడు నేను అవి ఖచ్చితంగా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. సో సాపేక్ష సంఖ్యలు అంటాం, సహప్రధాన సంఖ్యలు అంటాం. అంటే వాటి యొక్క ఉమ్మడి కారణాంకం, ఎప్పుడు ఉమ్మడి కారణాంకం ఒకటే ఉంటే వాటిని సాపేక్ష సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు అంటాం. ఇఫ్ ఎనీ 2 numbers have only 1 is a common factor, any 2 numbers have only 1 is a common factor, those numbers are named as a coprimes. Okay, a coprimes. So LCM of coprimes always their product. 8, 9 product is 72. Is 72 divided by 12? Yes, absolutely. 72 how many times? 8 how many times? 9 times. 9 how many times? 8 times. 12 how many times? 6 times. So I take alcohol is first part. Take first part. 5 9s are 45. Okay, 8s are 5 8s are 40. 7 6 are 42. Okay, so 45 means, so 42 minus 40 is how much? 2. 40 means 45 minus 42 how much? 3. So 3. So 7:3. 7:3 is an absolutely right answer. That option is an E. Okay, so ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంతా నేను ఆల్కహాల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్కహాల్ 5 ఉంది. 5 9s are ఎంత 45, 5s are ఎంత 40, 7 6 are ఎంత 42. 45 అంటే రిమైనింగ్ నెంబర్స్ని తీసేయండి. 42 minus 40 ఎంత 2. 40 అయినప్పుడు 40 మిగతా నెంబర్స్ ఎంత 45 minus 42 ఎంత 3. సో 2:3 is అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఇట్లాంటి మోడల్ మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను ఇందులో టోటల్ ఎంత 8, టోటల్ ఎంత 9, టోటల్ ఎంత 12. సో ఇక్కడ ఎల్సిఎం 8, 9
సాపేక్ష సంఖ్యలు అంటాం. సాపేక్ష సంఖ్యల సంఖ్య కాసాగు వాటి లబ్ధానికి సమానం అవుతుంది కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఈ విధంగా మనము అలిగేషన్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. దీని మీద గ్రిప్ పెంచుకోండి. అండ్ దీని మీద సపరేట్ టాపిక్ వైజ్ లెసన్స్ కూడా చేస్తున్నాను. సో అవి కూడా మీకు త్వరలో వస్తూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ ఇంగ్లీష్ with a different question on allocation. Okay, so thank you for watching. Have a nice day.